ఏపీలో ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. వీటికి హాజరు కావాలని అధికార పక్షం నుంచి తొలిత విజ్ఞప్తులు, అనంతరం అనర్హత వేటు వేస్తామంటూ బెదిరింపులు కూడా వస్తున్నాయి. అయినా సరే జగన్ కానీ వైసీపీ ఎమ్మెల్యేలు కానీ వెనక్కి తగ్గడం లేదు. అసెంబ్లీకి వచ్చేదే లేదంటున్నారు. అనర్హత వేటు వేస్తే వచ్చే ఉప ఎన్నికలను ఎదుర్కొనేందుకు సైతం ప్లాన్ చేస్తున్నట్లు వాదన కూడా వినిపిస్తుంది. ఇలాంటి సమయంలో హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ తను ఎమ్మెల్యేగా హాజరైతే అసెంబ్లీలో మాట్లాడేందుకు తగిన సమయం ఇవ్వరని, అందుకే ప్రతిపక్ష హోదా అడుగుతున్నట్టు చెప్తున్నారని హోంమంత్రి అనిత తెలిపారు. మీకు టైం ఇస్తే వస్తానని చెప్తున్నారు, కానీ అది ఇచ్చేది తామే, స్పీకర్ కాదన్నారు. ప్రజలు ఇచ్చేది ప్రతిపక్ష హోదా అన్నారు. విపక్ష హోదా ఇచ్చేందుకు కావాల్సిన సీట్లు రాలేదన్నారు. కాబట్టి పులివెందుల ఎమ్మెల్యే గాని అసెంబ్లీకి రావాలన్నారు. ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడు గాని అసెంబ్లీకి రావాలన్నారు. దాని ప్రకారమే ప్రమాణ స్వీకారం చేసేందుకు అవకాశం ఇచ్చామన్నారు. కానీ ఇవాళ విపక్ష నేత హోదా కావాలంటూ మారం చేయకూడదు అంటున్నారు. అదేమి చాక్లెట్ బిస్కెట్ కాదన్నారు. అరిచి గీ పెడితే ఇవ్వడానికి అన్నారు. ప్రజలు ఇవ్వాల్సిన సీట్లు ఇవ్వలేదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని అన్నారు. గతంలో చంద్రబాబు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసినప్పుడు కూడా ఆయన మాత్రమే రాలేదన్నారు. మిగతా ఎమ్మెల్యేలు మాత్రం అసెంబ్లీకి పంపారు. తనకు విపక్ష నేత హోదా ఇవ్వలేదని మిగతా ఎమ్మెల్యేలను కూడా అడ్డుకోవడం సరికాదన్నారు. అసెంబ్లీ అనే వేదిక కూడా వైసీపీ ఎమ్మెల్యేలకు లేకుండా చేసి ప్రజల సమస్యలపై తప్పుదోవ పట్టించేలా బయట మాట్లాడడం సరికాదన్నారు. ఇది మంచి పద్ధతి కాదన్నారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. 11 మంది ఎమ్మెల్యేలు బయటకు వెళ్లి రాజీనామా చేస్తామంటున్నారని, దీనిపై తాము చేయగలిగేది ఏమీ లేదు అంటున్నారు.